హిందూ సాంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మన పూర్వీకులు కొన్ని నియమాలు, ఆచారాలు ఏర్పరిచారు. వాటిలో ఒకటి అన్నయ్య పెళ్లి కాకముందు తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు అనే సంప్రదాయం. ధర్మశాస్త్రాల ప్రకారం అన్నయ్య కంటే ముందు తమ్ముడు వివాహం చేసుకుంటే పరివేద దోషం లేదా పరివేష్టిత దోషం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ దోషం వల్ల వైవాహిక జీవితంలో అడ్డంకులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నమ్మకం. సాంప్రదాయం ప్రకారం ఇంటి మొదటి కొడుకు ముందుగా వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. తర్వాత తమ్ముళ్ళు వివాహం చేసుకోవాలి. ఈ క్రమాన్ని పాటించడం కుటుంబ సమతుల్యతకు అవసరమని పెద్దలు చెబుతారు. అయితే ఈ కాలంలో చాలామంది లవ్ మ్యారేజ్ లేదా ఇతర కారణాలతో అన్న కంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకునే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండితులు సూచించేది ఏమిటంటే కుటుంబ పెద్దల ఆశీర్వాదంతో అవసరమైన పరిహార పూజలు చేయడం ద్వారా ఈ దోషాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అందుకే వివాహం వంటి ముఖ్యమైన నిర్ణయాల్లో సంప్రదాయం, కుటుంబ సలహా రెండూ కూడా ఎంతో ముఖ్యమైనవని పెద్దలు సూచిస్తున్నారు.